ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 821వ నామంగా అమ్మవారు మనలను బ్రహ్మాణి అనే స్వరూపంలో అనుగ్రహిస్తున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ బ్రహ్మాణ్యై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే బ్రహ్మదేవుని యొక్క శక్తిగా, బ్రహ్మదేవునికి సృష్టి కార్యంలో అవసరమైన శక్తి సామర్థ్యాలను అందించే తల్లిగా బ్రహ్మాణీదేవి ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాణి అంటే సరస్వతీదేవి. సరస్వతి స్వరూపంలో జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారిని మనం ఈ నామంలో దర్శించుకుంటూ స్మరించుకుంటూ ఉన్నాం. ఇక మరో అర్థంలో చెప్పుకుందాం. పరబ్రహ్మం యొక్క శక్తిగా, పరబ్రహ్మం యొక్క సంకల్పమును నెరవేర్చే శక్తిగా అమ్మవారు ఈ నామంలో బ్రహ్మాణి అని పిలువబడుతూ ఉన్నారు. ఇక మరో అర్థం కూడా చెప్పుకుందాం. మనకు పంచ ప్రాణాలు ఉంటాయని తెలుసు కదా, అలాగే పంచ శరీరాలు కూడా ఉంటాయి. మన శరీరంలో ఉండే 5 కోశాలు లేక శరీరాలు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మరియు ఆనందమయ కోశం. ఇందులో అన్నమయ కోశం అయినటువంటి మనకు కనిపించే ఈ భౌతిక శరీరాన్ని నేను అనుకొని మిగతా 4 శరీరాలను లేదా 4 కోశాలను మనం విస్మరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 5 రకాల శరీరాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అన్నమయ కోశం అంటే మనం తినే అన్నము ద్వారా వృద్ధి చెందబడి మన యొక్క భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడే మన కంటికి కనపడే మన శరీరం. ఇక రెండవది ప్రాణమయ కోశం. ఇది ప్రాణశక్తికి సంబంధించింది. అంటే శ్వాస, జీవనశక్తి మరియు శరీరంలోని కదలికలకు కారణం అయినటువంటి మరొక శరీరం. మానవుడు కొంత జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఈ అన్నమయ శరీరం ఉండడానికి ప్రధాన కారణం నేను శ్వాసించుటయే అని, శ్వాస ఆగిపోతే ఈ అన్నమయ శరీరం నశిస్తుందని తెలుసుకుంటాడు. ఇక మూడవ శరీరం మనోమయ కోశం. ఇది మనస్సు, భావనలు, ఆలోచనలకు సంబంధించిన కోశం. మనం ఒక్కొక్కసారి దిగాలుగా, నీరసంగా ఉంటే కారణం ఏమిటి, నీ శరీరానికి ఏమైనా జబ్బు చేసిందా అని మిత్రుడు, బంధువులు అడిగితే మనసు బాగాలేదు అని కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం. మనసు యొక్క ఉనికి ఇక్కడ జీవునికి తెలిసి వస్తుంది. ఇక్కడ మనసును అనుభూతి చెందుతాడు. మనసు యొక్క ప్రభావం తన యొక్క అన్నమయ శరీరం మీద, ప్రాణమయ శరీరం మీద ఉంటుంది. ఆ 2 శరీరాల కంటే, అంటే అన్నమయ శరీరం కంటే ప్రాణమయ శరీరం కంటే కూడా ఉత్తమమైనది మనోమయ శరీరం అని తెలుసుకుంటాడు. ఇలా అన్నమయ శరీరాన్ని, ప్రాణమయ శరీరాన్ని మరియు మనోమయ శరీరాన్ని అమ్మవారు ఒక్కొక్క స్వరూపంలో రక్షిస్తూ ఉంటారు. ఇక 4వది అయిన విజ్ఞానమయ శరీరం గురించి తెలుసుకుందాం. ఇది జ్ఞానము మరియు బుద్ధి, వీటి యొక్క అవగాహనకు సంబంధించిన కోశం. ఈ శరీరాన్ని గురించి అవగాహన కలిగితే నేను అన్నమయ శరీరాన్ని కాదు, ప్రాణమయ శరీరాన్ని కాదు, మనోమయ శరీరాన్ని కాదు, నేను విజ్ఞానమయ శరీరమును, బుద్ధిని కలిగి జ్ఞానమును తెలుసుకోవడమే నా యొక్క పరమ అవధి అని అనుకుంటాడు. ఇక 5వది చిట్ట చివరిది అయిన శరీరం ఆనందమయ కోశం. ఇది ఆనందం, సంతోషం మరియు పరమాత్మతో ఐక్యతకు సంబంధించినటువంటి కోశం. ఈ యొక్క శరీరం యొక్క ఉనికిని సాధకుడు గ్రహిస్తే పరమాత్మతో ఐక్యం చెందుతాడు. ఈ ఆనందమయ కోశానికి అధిష్టాన దేవతగా, ఆనంద కోశం యొక్క అనుభూతిని సాధకునకు అందించే తల్లిగా బ్రహ్మాణీ దేవిని ఈ నామంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందుకోసం ఈ పంచ ప్రాణాల గురించి, అంటే పంచ శరీరాల గురించి మనం చెప్పుకోవలసి వచ్చింది. అమ్మ యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.